ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మాఘ పురాణాన్ని వింటూ ఉన్నాము. అయితే మనకు నిన్న పంచమి చేసుకున్నాము, అదేవిధంగా షష్ఠి వచ్చేసింది, ఈరోజు సప్తమి, రథ సప్తమి. ఆ సూర్య భగవానుని దర్శించి అందరూ ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఈరోజు మాఘ పురాణాన్ని విందాము. ఈరోజు సాక్షాత్తు దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క అంశంన జన్మించిన వాడు. అతడు లోక కళ్యాణం కొరకు ఎన్నో ఘనకార్యాలు చేసిండు. అందులో త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు కాబట్టి దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు వీరుడు ఉండేవాడు. ఆయన మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువు దత్తాత్రేయుడు. అయితే శౌనకాది మునులకు సూత మహర్షి తెలియజేస్తూ వశిష్ఠ మహర్షి ఏమో దిలీప మహారాజుకు ఈ పురాణాన్ని మాఘమాస మహిమను తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ మహత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము దత్తాత్రేయుల వారు తన శిష్యుడైన ఈ కార్తవీర్యార్జునుడికి మాఘమాసం యొక్క మహత్తును తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు మనము విందాము. దీంట్లో చక్కగా 6, 7 2 అధ్యాయాలకు సంబంధించిన కథలను విందాం. అయితే దత్తాత్రేయుడు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళాడట. నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకున్నాను నేను, కానీ మాఘమాసం యొక్క మహత్యంను వినలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాను అని దత్తాత్రేయుడిని కోరుకున్నారు. అప్పుడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులు సమానమైన నదులు ఎక్కడా లేవు ప్రపంచంలో. ఈ నదులు ముఖ్యమైనవి 12 ఉంటాయి. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము అనేది కలుగుతుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అన్నమాట. అయితే బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆయా నదులలో ఏ నదిలో బృహస్పతి ఉన్నప్పుడు ఆ నదికి పుష్కరం ప్రారంభమవుతుంది. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన ధర్మాలు ఆచరిస్తే దాని వలన కలుగు ఫలాన్ని వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు, నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుట కాక జన్మరాహిత్యాన్ని పొందుతారు. కనుక ఏ మానవుడైనా సరే మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చేయాలి. అటుల చేయని ఎడల మనుజుడు జన్మజన్మల అందు తాను చేసుకున్న పాప ఫలము అనుభవించక తప్పదు. మరి మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనా సరే ముక్తి పొందుతాడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి చెప్తూ ఈ విధంగా దానికి సంబంధించిన కథను కూడా చెప్తాను, శ్రద్ధగా విను అని తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వకాలము గంగా నదీ తీరము ఉత్తర భాగంలో భాగ్యపురం అనే పట్టణం ఉంది. అందులో నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడున్నాడు. అతడు చాలా గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణములు రాసుల కొద్దీ ఉన్నాయట ఆయన దగ్గర. కొంతకాలానికి ఆ హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులు ఉన్నారు 2. వాళ్ళు ఆస్తిని భాగాలు చేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తూ ఉన్నారట. 2 చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి
కులభ్రష్టులైపోయినరు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశంన అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయాడు. చిన్న కుమారుడు వేషతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు తాచుపాము ఖర్చుడ చేత నోటి వెంట నురగలు గక్కుతూ చనిపోయాడు. ఈ విధంగా హేమాంబరుని కుమారులిద్దరు కూడా చనిపోయిండు. వారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవాణ్ణి నరకంలో పడవేయండి, రెండవ వాడిని స్వర్గానికి పంపియండి అని చెప్పారట. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఈ విధంగా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒకే విధంగా పాపాలు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తిస్తుంది అని అడిగాడట. అప్పుడు ఆ మాట విన్న చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకోవడానికి ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటినంతన ఆ గట్టు అంటే అవతల గట్టులో ఉన్న నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడివి. అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా ఆ కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినాయి. అందువల్ల నీవు పవిత్రుడవైపోయినావు. మరొక విషయం ఏంటి అంటే, నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసేవాడివి. అట్లా చేసావు కాబట్టి గోహత్యాది మహాపాపాలు కూడా నశిస్తాయి. మనం రోజు ఒక సద్బ్రాహ్మణుని దర్శించినట్టయితే కాబట్టి విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితం కలిగింది. మరి ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా విన్నావు. అంటే మంత్రాలు విన్నంత చేత కూడా ఆ గంగానదిలో నీరు నీ శరీరం మీద పడడము, బ్రాహ్మణ దర్శనము, గాయత్రి జప మంత్రాన్ని వినడం, నీ పాపాలు నశించిపోయాయి. అందుకే నిన్ను స్వర్గానికి పంపడం జరుగుతూ ఉంది అని తెలియజేశాడట ఆ చిత్రగుప్తుడు. ఈ విధంగా మాఘమాసంలో కనీసము ఆ నీళ్లు చల్లుకున్నా కూడా ఆ బ్రాహ్మణులకు కనబడగానే నమస్కరించినా కూడా మనకు ఆ ఫలితం అనేది కలుగుతుంది, మనకున్న పాపాలు నశిస్తాయి అని తెలియజేసిండు దత్తాత్రేయుడు. ఆహా, ఏమి నా భాగ్యము, గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకు ఇంతటి మోక్షము కలిగినదా అని వైశ్యుడు సంతోషపడి దేవదూతలతోని స్వర్గలోకానికి వెళ్ళిపోయిండట. మరి ఇంకనూ ఈ విధంగా తెలియజేస్తున్నారు దత్తాత్రేయులు. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహాత్యం గురించి కూడా వివరిస్తాను విను. పూర్వము శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి గట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును పొందాడు, సముద్రమును దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చమని కోరారు. మరి స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుమని కనుక ఈడేర్చుకున్నారు. మరి పూజలందు శివ పూజ పవిత్రమైనది, అట్లాగే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎట్లాగంటే గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహిస్తూ ఉంది. అందువల్లనే సర్వపాపహరమైనది. గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత కలిగింది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పడం ఏంటి అంటే, ఏ నీళ్లను కానీ గంగా 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 అని 3 పర్యాయాలు అనుకొని శిరస్సును జల్లుకుంటే ఆ నీళ్లు గంగాజలంతో సమానమవుతాయి.
మరి గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక మాఘమాసంలో గంగా స్నానం అంత పుణ్యప్రదము అని జలమహత్యం గురించి కార్తవీర్యార్జునికి దత్తాత్రేయుడు వివరించాడనమాట. చెప్తూ ఈ కథ అంతా తెలియజేస్తున్నారు. కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చేత జీవిస్తూ ఉన్న 4 బ్రాహ్మణులు ఉన్నారట. ఆ నలుగురు కుమార్తెలు ఉన్నారట. వారు నిండు యవ్వనవతులైనారట. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడట. ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందాన్ని చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతం చేసిండట. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కాలేదు కాబట్టి వారి కోరికలను నిరాకరించాడు. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివిగమ్మని శపించారట. ఆ విద్యార్థికి కూడా ఏమీ చేయలేక మీరు కూడా పిశాచములై తిరుగుతురుగాక అని ప్రతిశాపం ఇచ్చాడట. వారంతా ఆ విధంగా పిశాచ రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధిస్తూ ఉన్నారట. ఆహారం దొరికితే వాటాలకై పెనుగులాడుకుంటూ ఉన్నారట. కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపాలు ఎట్లు పోవునని అడిగారట. అప్పుడు ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించండి, వారికున్న పిశాచ రూపములు తొలగిపోతాయి అని చెప్పారట. అప్పుడు వాళ్ళు అట్లా చేయడం వల్ల ఆ 4 కూడా యథారూపాన్ని పొందారట. ఇట్లా జరుగుటకు మాఘమాస మహత్యమే కారణం. మరి మాఘమాసమందలి నదీ స్నానము మనుషులకే గాక దేవతలకు గంధర్వులకు కూడా చాలా పవిత్రమైంది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడాడు. అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుట చేత ఆమెకు దేవత్వం నశించిందట. గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసిందట. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుతూ ఉన్నారట. మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుతూ తపస్వి వై ఉండి ఇలా కామతృష్ణ కలవాడైనందుకు నీకు కోతి ముఖమును కలుగుగాక అని విశ్వామిత్రుడు శాపమిచ్చాడు. ఆ భార్యకేమో పాషాణమై ఉండుమని భార్యను శపించాడట. అప్పుడు విశ్వామిత్రుడు చేసేది లేక వానర ముఖం కలిగి ఉన్నాడట. నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛలకు లోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరే, గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలం తెచ్చి ఆ పాషాణంపై జల్లు అని వివరించాడట. అప్పుడు విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంలో ఉన్న నీరు తెచ్చి ఆ పాషాణంపై జల్లాడు. అప్పుడు ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపం పొందిందట. తిరిగి ఆ స్వామికి మహర్షికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. మరి అదేవిధంగా పూర్వరూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ విధంగా గంగా జలం అనేది కనీసం గంగా అనుకుని స్నానం చేసినా కూడా ఈ మాఘమాసంలో మన పాపాలు నశిస్తాయి. కాబట్టి ఓ మహారాజా,
ఈ విధంగా గంగా మాఘమాసంలో స్నానం చేసిన వారు తరిస్తారు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఈ గంగా నది యొక్క గంగాజల మహత్యాన్ని, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని తెలియజేశాడు. ఇదండి మనకు 6, 7 2 రోజులు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చెప్పుకున్నాం మనము. తప్పకుండా అందరూ వినండి. ఆ గంగను తలుచుకొని స్మరించుకున్నంత మాత్రానే మన పాపాలు తొలగుతాయి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.